తులసి వివాహం ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి? మనకి చాలామంది కార్తీక మాసం వచ్చింది అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు విష్ణుమూర్తితో తులసికి వివాహం చేస్తూ ఉంటారు. నిజానికి శాస్త్రం ఏం చెప్తోంది, తులసి వివాహం ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనకి ధర్మసింధు లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కార్తీక శుద్ధ నవమి మొదలుకొని 5 రోజుల్లో ఎప్పుడైనా కూడా వివాహం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాయి. అంటే నవమి రోజు కానీ, దశమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, ద్వాదశి రోజు కానీ చేయవచ్చు అనేటువంటి విషయం కనపడుతోంది. మరికొన్ని చోట్ల పౌర్ణిమ వరకు కూడా ఎప్పుడైనా వీలును పట్టి చేయవచ్చు అని. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు మాత్రమే చాలామంది చేస్తూ ఉంటారు. అయితే అననుకూల పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు నవమి మొదలుకొని పౌర్ణిమ లోపల ఎప్పుడైనా కూడా ఈ వివాహాన్ని చేయవచ్చు. అయితే ఇది వివాహం చేయటం ఒక వ్రతంలాగా చాలామంది చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి రోజు ఉపవసించటం, కార్తీక వ్రతంలోనే వాళ్ళు ఉండటం. అంటే కార్తీక వ్రతం అంటే శుద్ధ పాడ్యమి మొదలుకొని ఏకభుక్తం చేయటం లేదా నక్తం చేయటం, అంటే రాత్రి మాత్రమే భోజనం చేయటం, భూసేనం చేయటం, బ్రహ్మచర్యం చేయటం, దగ్గరలో ఉంటే నదీ స్నానం చేయటం, ఇలా విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తూ ఏకాదశి రోజు అంటే దశమి రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి, లేదా నక్తం ఉండేవాళ్ళు రాత్రి మాత్రమే భోజనం చేసి, ఏకాదశి మొత్తం కూడా ఉపవసించి ద్వాదశి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో తులసి ఎదురుగా ముగ్గులు పెట్టాలి. చుట్టూ కూడా అలికి గోమయంతో అలికి అక్కడ అష్టదళ పద్మాలు, శంఖం, చక్రం, గోవు అడుగుల ముద్రలు కూడా వరి పిండితో వేసి అక్కడ దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత మామూలుగా మనం వివాహం ఎలా చేస్తాం, దేవుడి వివాహం ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేయాలి. ఇక్కడ విష్ణు ప్రతిమను తెచ్చి ఒక ఎత్తైనటువంటి స్థలంలో, అంటే తులసి చెట్టుకు సమంగా ఉండేలాగా ఒక అరుగు మీద కానీ ఒక పీట మీద కానీ పెట్టి, ఒక పళ్ళెల్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి, అక్కడ యథావిధిగా మామూలుగా దేవాలయంలో లక్ష్మీనారాయణుల కళ్యాణం ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ఈ విష్ణు అంటే కార్తీక దామోదరుడు అంటారు. తులసికి తర్వాత కార్తీక దామోదరుడికి అంటే విష్ణుమూర్తికి ఆ విధంగా కళ్యాణం చేయాలి అంటారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం ఆ కన్యాదానం చేసినటువంటి వాళ్ళకంటే ఇక్కడ వివాహ తంతు జరిపినటువంటి యజమానికి వేదోక్తంగా ఆశీర్వచనం చేయాలి. అక్కడికి చూడడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వేదోక్తంగా ఆశీర్వచనం చేయాలి. బ్రాహ్మణ సమారాధన చేయాలి. అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత ఆ యజమాని అప్పుడు భోజనం చేయాలి. ఆ విధంగా తులసి కళ్యాణం చేయాలి అంటారు. ఇక్కడ సంకల్పంలో కూడా ఏమంటారు, తులసి ధాత్రి సహిత దామోదర, కార్తీక దామోదరుడికి నమస్కారం అనేటువంటి ప్రత్యేక విధానం మనకు కనపడుతోంది. అందుకని ఇక్కడ తులసికి, ధాత్రి అంటే ఉసిరిక కొమ్మ, ఉసిరిక చెట్టుకి, ఆ తర్వాత విష్ణుమూర్తికి కూడా పూజలు చేసి విష్ణు సహస్రనామం చదివి తర్వాత మనకి పురుష సూక్త పారాయణం చేసి బ్రాహ్మణ సమారాధన చేయటం ఇక్కడ విధి విధానంగా మనకి కనిపిస్తోంది. అందుకని తులసికి కళ్యాణాన్ని అందరూ ప్రత్యేకంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు మాత్రమే చేస్తుంటారు. వీలైతే ఆ రోజు చేయవచ్చు. వీలు కానటువంటి వాళ్ళు శుద్ధ నవమి మొదలుకొని పౌర్ణిమ లోపల ఎప్పుడైనా కూడా చేయవచ్చు అని చెప్పేసి మనకి ధర్మసింధు లాంటి ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో ఉపనయనం చేయటం వలన ఎలాంటి ఫలితం వస్తుంది? కార్తీక మాసంలో తమ పిల్లలకి అంటే తమ కుమారులకి, పుత్రులకి ఉపనయనం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. మంచి ముహూర్తాలుగా కూడా చెప్తారు. ఇది గురుబలం ఉన్నప్పుడు చూసి ముహూర్తాలు పెట్టుకుని చేయాలి. కానీ ఇక్కడ కనిపించేటువంటి విశేషం మరొకటి. అదేమిటంటే తమ పుత్రులకి ఉపనయనం చేయటం కాదు, ఎవరైనా పేద బ్రాహ్మణుల అంటే ఉపనయనం చేయగలిగేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళ పిల్లలకి, అనాథ బాలులకి ఎవరికైనా ఉపనయనం చేయటం వలన పంచమహాపాతకాలు పోతాయిట. ఎందుకు అంటే ఉపనయనం అనేటువంటిది మామూలు విషయం కాదు. బ్రహ్మవర్చస్సును ఇచ్చేటువంటిది. నా గాయత్రి పరం మంత్రం, నా మాతు పరదైవతం అంటారు. సప్తకోటి మహామంత్రాల్లోకి విశేషమైనటువంటి మంత్రోపదేశాన్ని ఒక అనాథ బాలుడికి కానీ లేదా పేద బాలుడికి కానీ చేయటం వల్ల
అత్యంత పుణ్యప్రదమైనటువంటి విషయంగా చెప్తారు. ఆ బాలుడు ఉపనయనం అయిన తర్వాత గాయత్రి జపం చేయటం వలన, ఇతని ఆర్థిక సహాయం వలన, ఇతను చేయటం వలన ఆ యజమానికి, అంటే ఎవరు ఏ యజమాని ఈ ఉపనయనాన్ని నిర్వహిస్తాడో ఆ వ్యక్తి ఆ వటువు తర్వాత చేసినటువంటి గాయత్రి జపం వలన ఆ చేసినటువంటి వ్యక్తికే కాదు, ఈ వడుగు చేసినటువంటి ఉపనయనం చేసినటువంటి యజమానికి కూడా పంచమహాపాతకాలు, సప్త జన్మార్జితమైనటువంటి మహాపాపాలన్నీ కూడా నశించిపోయి అతనికి ఉన్నటువంటి దోషాలన్నీ పోయి కష్టాలన్నీ దూరం అవుతాయి అనేటువంటి ప్రత్యేక విశేషం మనకి కనిపిస్తోంది. అందుకని ఉపనయనం పేద విద్యార్థులకి, పేదలకి చేయించటం విశేషమైనటువంటిది. అంతేకాదు పేద కన్యలకి కన్యాదానం చేయటం వల్ల కూడా అత్యంత విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అంటారు. మామూలుగా ఎవరైనా సరే ఒక కన్య, అంటే ఒక ఆడపిల్లను కని ఆ పిల్లకి కన్యాదానం, అంటే సరైనటువంటి పద్ధతిలో పెంచి కన్యాదానం చేసినటువంటి తాతకి మోక్షం వస్తుందిట. ఆ తర్వాత ఎలాంటి పుణ్యం వస్తుంది? అతనికి, అతనికంటే ముందు 10 తరాల వాళ్ళకి, తన నుంచి తన పుత్రుడికి, తన మనవడికి, మరో 10 తరాల వాళ్ళకి, తరువాత వాళ్ళకి వెరసి 21 తరం వాళ్ళకి పుణ్యం వస్తుందిట. దోషాలన్నీ తొలగిపోతాయిట. సక్రమమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లని కని పెంచి కన్యాదానం చేయటం వల్ల, అలాంటి కన్యాదానం తను కన్న కూతుర్లకే కాదు, పేరింటి అమ్మాయికి కూడా కన్యాదానం చేయటం వలన అంతకంటే ఉత్కృష్టమైనటువంటి ఫలితం వస్తుందిట, మోక్షాన్ని పొందుతారుట. అందుకని ఈ కార్తీక మాసంలో పేదలైనటువంటి కన్యలకి కన్యాదానం చేయటం, కన్యాదానానికి సహకారం చేయటం అత్యంత విశేషమైనటువంటి విషయంగా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, గోదానం చేయటం, నవధాన్యాలు దానం చేయటం, అంతేకాదు ప్రవచనాలు చెప్పడం, అంటే ధార్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి అనేక విషయాల్ని జనులకి, సామాన్య జనులకి చేరవేయటం, గుళ్ళల్లో పురాణాలు చదవటం, ఆ గుడిలో పురాణ ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి భక్తులందరూ కూడా తరించిపోతారు. కాబట్టి అలా ప్రవచనాలు చెప్పిన వాళ్ళకి కూడా అత్యంత పుణ్యప్రదం అని చెప్తూ ఉన్నారు. అంటే కార్తీక మాసంలో ఏలాంటి దానాన్ని చేసినా సమస్త పాపాలు తొలగిపోతాయిట. అంటే కార్తీక మాసం ఎంత విశిష్టమైంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తోంది. అందుకని ఎవరి శక్తి అనుసారం, ఎవరి అనుకూలతను బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్లకు తోచిన విధంగా దాన ధర్మాలు ఈ మాసంలో చెయ్యాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.